ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆర్జీవీపై ఏపీలో నమోదైన కేసుల వ్యవహారం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మొదట్లో తీవ్ర సీరియస్ ఇష్యూగా అనిపించిన ఈ వ్యవహారం కాస్త కామెడీ ట్రాక్ లోకి వెళ్లిపోయిందా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ఆర్జీవీ అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదులు, ఆ మేరకు నమోదైన కేసుల విషయంలో అరెస్ట్ అంశంపై మాత్రం తీవ్ర చర్చ జరుగుతుంది. ఆర్జీవీ కోసం ఏపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారంటూ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఇక పరారీలో ఉన్నారంటూ వచ్చిన వార్తలపై స్పందించిన వర్మ తాను తన డెన్ లోనే ఉన్నానని, తనను పోలీసులు అరెస్ట్ చేయడానికి లోనికి రాలేదని, తన వారు ఎవరికి ఈ విషయాన్ని చెప్పలేదని వాదిస్తున్నారు. పైగా తాను ఎక్కడికి వెళ్లలేదని, పరామర్శలు తట్టుకోలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు వెల్లడించారు. ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. అవును, రామ్ గోపాల్ వర్మపై ఏపీలో నమోదైన కేసులు, ఆ మేరకు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు హైదరాబాద్ వచ్చి నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు స్పందించిన వర్మ తన గురించి తప్పుడు వార్తలు ఇష్టం వచ్చినట్టుగా ప్రసారం చేసిన అన్ని మీడియాలకు తన వైపు నుంచి ఓ కామన్ క్వశ్చన్ ఏమిటంటే, పోలీసులు తనను అరెస్ట్ చేయాలనుకుంటే వారు ఈ రోజు వరకు కూడా డెన్ ఆఫీస్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తనపై అరెస్ట్ వారెంట్ ఉందని కానీ, లేదా వారి బృందాలు తన కోసం వివిధ రాష్ట్రాలు, పలు ప్రాంతాలు వెతుకుతున్నట్లు ఒక్క పోలీస్ అధికారి కానీ చెప్పడం తనకు కనిపించలేదని అన్నారు. ఆ ఛానల్స్ అన్ని తెలిసి తన గురించి తప్పుడు విషయాలు చెప్తున్నాయంటూ మండిపడ్డారు. తప్పుడు కథనాల ఫలితంగా ఎప్పుడూ జరగని సంఘటనలను వివరిస్తూ ప్రజలను అబద్ధాలను నమ్మేలా ప్రయత్నిస్తున్నాయని ఇది రుజువు చేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థల యాజమానులు, నిర్దిష్ట యాంకర్లతో సహా అనేక ఇతర వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు వర్మ టీం దీనికి సంబంధించిన అన్ని విషయాలను సేకరించే ప్రక్రియలో ఉందని, ఈ మేరకు నోటీసులు పంపించాల్సిన వారి లిస్ట్ భారీగానే ఉందని అంటున్నారు. దీంతో ఇలా తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై వర్మ విసిగిపోయి ఉంటారని, దీంతో ఇక లీగల్ యాక్షన్ కు దిగుతున్నారని అంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.